గత ప్రభుత్వం యొక్క నియంతృత్వాన్ని సహించలేక ఓ ప్రజాస్వామిక వాతావరణం కావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకున్నట్టే. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోని ఇచ్చింది. అందులో 6 గ్యారెంటీలు ప్రజలకు ఇస్తూ ఓ 420 హామీలు కూడా ప్రజలకు ఇచ్చారు. ఆ హామీల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఆ అంశాలని ఆధారంగా చేసుకున్నప్పుడు కూడా ఒక రకంగా నమ్మాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, నెల మొదటి తేదీన జీతం వస్తుందని, పెండింగ్లో ఉన్న డిఎల్ రిలీజ్ అవుతుందని, పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారని, పిఆర్సీ కూడా మంచి పిఆర్సీ ఇస్తారని, హెల్త్ కార్డ్స్ సిపిఎస్ రద్దు అవుతుందని, 317 జీవో బాధితులందరికీ న్యాయం జరుగుతుందని, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం సృష్టించిన కొన్ని ఇందులో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కారం చేస్తాను అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీకి అనుగుణంగా మేము కూడా నమ్మాము. ఆ రకంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మీ సమస్యలన్నీ మా నోటీసులో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే మార్చి 10వ తారీఖు ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చెప్పారు. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసం ఇదంతా ఇబ్బంది ఉంది, ఆర్థిక పరిస్థితి బాగాలేదని అంటే మేము కూడా ఓపిపట్టి 15 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఇంకా సమస్యలు పరిష్కారం చేయకపోతే గత 3 డిఏలకు తోడు ఇప్పుడు మళ్ళీ 3 డిఏలు పెండింగ్ అయినాయి. 1 డిఏ ఇచ్చేసి సరిపెట్టుకోమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో పరిష్కారం చేస్తాం. ఆర్థికేతర సమస్యలన్నీ కూడా మార్చి 31 లోపే పరిష్కారం చేసుకుందామని అక్టోబర్ 24న ముఖ్యమంత్రి జేఏసీ నాయకులతో చర్చలు జరిపి 3 గంటల పాటు ఓపికగా విన్నప్పుడు చెప్పారు, నమ్మాం. కానీ ఒక నెల తర్వాత జీవో కూడా ఇచ్చారు. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ 3 మంత్రులు 1 ఆహ్వానితులతో కమిటీ కూడా ఇస్తారు. వేసిన కమిటీ 6 నెలలైనా ఇప్పటి వరకు సంఘాలను పిలవలేదు, చర్చలు జరపలేదు.